సముద్ర తీరంలో హెలికాప్టర్ రెడ్ ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. కాకినాడ రూరల్లో బాకలపూడి బీచ్ వద్ద పర్యాటకులకు అద్భుత అనుభూతిని అందించే హెలికాప్టర్ జాయ్ రైడ్ ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, నిర్వాహకుల ఆనందం తదితరులు హెలికాప్టర్ రైడ్ ప్రారంభించి అందులో ప్రయాణించి సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిటీ ఆఫ్ డెస్టినీ కాకినాడ సముద్ర తీరాలు, హోప్ ఐలాండ్, నగర సౌందర్యాన్ని ఆకాశ మార్గం నుంచి వీక్షించే ఈ అవకాశం ప్రతి సందర్శకుడికి ఒక మరుపురాని అనుభవం అవుతుందన్నారు. 6 నిమిషాల పాటు హెలికాప్టర్లో ప్రయాణించవచ్చని తెలిపారు. వారం రోజుల పాటు కాకినాడ రాజమహేంద్రవరంలో పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. మార్చి నెలలో కాకినాడ సముద్ర తీరాన్ని పర్యాటకంగానే అభివృద్ధి పరిచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. Six members, sir. Okay. Okay, sir. Okay. 5 times, sir. 5 times, sir. ఏదో ఒక షాట్ బాగా వస్తుంది. ఎంతో పని ఈ షాట్ అవ్వాలి. ఓకే. హ్యాపీ జాయ్ రైడ్. చెప్పండి సార్, ఒకసారి చెప్పండి. హ్యాపీ జాయ్ రైడ్. ఒక్కసారి కొంచెం హ్యాపీ జాయ్. మధ్యలో వచ్చేసి చూపించాలి. ఎత్తారేమో తర్వాత ఈ సైడ్ ఉందండి, మీకు అర్థం కావట్లేదు. సేఫ్టీ కోసం చెప్తున్నాను. ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మరి ఆ సైడ్ వెళ్ళండి. బట్టాయి కాదు, ప్రతి మనిషికి కాసేపు వినోదం కూడా కావాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. దురదృష్టవశాత్తు కాకినాడలో ఎన్ని సంవత్సరాలైనా సరే సినిమా తప్ప ఇంకో వినోదం అనే కార్యక్రమం లేదు. బీచ్ ఉండేది, ఆ బీచ్ ఉన్నా కూడా బీచ్ లో ఏ రోజు కూడా బీచ్ ని డెవలప్ చేద్దామన్న ఆలోచన కానీ ఇది ఎవరు కూడా చేయలేదు. ఇప్పుడు నిజంగా పిల్లల్లో ఒక యువశక్తి ఏఎస్ఆర్ గో కార్టింగ్, ఏ స్క్వేర్ గో కార్టింగ్, మన ఆనంద్ గారు మీరంతా ముందుకు వచ్చి ఇవాళ ఇక్కడ ఒక హెలికాప్టర్ టూరిజం దానికోసమే ఈ సైట్ ఫస్ట్ అలర్ట్ చేశారు. ఈ లోపల ఇతరాత్ర కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు, గో కార్టింగ్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ముందు ముందు కూడా మేము చూసాం, పై నుంచి వస్తే మాకు నిజంగా అద్భుతమైన విజన్స్ కనపడ్డాయి. కాకినాడలో ఇంత అందాలు ఉన్నాయి, ఈ అందాలు ప్రజలందరికీ కూడా చూపించాలన్న ఆలోచన కలిగింది. ఇందులో ఈ క్రీకుల్లో ఉన్నాయి. ఈ క్రీకుల్ని ముందు ఒక క్రీక్ కూడా తీసుకుని డెవలప్ చేసి ఒక బోట్ షికార్ కూడా వెళ్ళడానికి వీలుగా చుట్టూ ఆహ్లాదకరమైన మొక్కలు వేసి ఒక ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు లుక్ వచ్చేటట్టు తయారు చేసి, ఎందుకంటే వీళ్ళ ప్రతిభ ఉంది. ఎందుకంటే ఇంట్లో స్టార్టింగ్ లో కొంచెం నష్టాలు ఉంటాయి, కానీ వాటిని తట్టుకుని నిలబడే శక్తి వీళ్ళకి భగవంతుడు ఇవ్వాలి, ఉందని కూడా నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా కాకినాడ బీచ్ ది సుందరీకరణలో భాగంగా ఇది ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుందని చెప్పి నేను ఉన్నాను. హెలికాప్టర్ మీద కాకినాడలో విజిట్స్ వస్తుంటే కాకినాడలో ఎక్కడెక్కడ ఏం చేయాలన్న ఆలోచనలు కూడా మా మధ్యలో కూడా వచ్చే ఆలోచనలు నేను కలగజేసినందుకు చాలా సంతోషం. ఇక్కడ మటుకు అయితే మటుకు త్వరలోనే దీని మీద జిల్లా కలెక్టర్ గారితో, డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి ఖచ్చితంగా ఆ క్రీక్స్ కూడా డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, త్వరలో కూడా ఈ బీచ్లు కూడా ముందు ఎదుర మన సూర్యారావుపేట దాటిన దగ్గర నుంచి ఎన్టీఆర్ బీచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి లాన్స్ వేసి ఒక కార్పెట్ లాన్ యూరోపియన్ స్టైల్లో చిన్న చిన్న హోటల్స్ అవి పెడదాం అన్న ఒక ఆలోచన కూడా ఉంది. అవన్నీ మార్చి ఏప్రిల్ నుంచి కార్యరూపంలోకి వస్తుంది. ఈ లోపల
ఖచ్చితంగా ఇది అన్ని స్కూల్స్కి, ప్రతి ఒక్క స్కూల్కి, ప్రతి ఒక్క చోటకి కూడా మన బాధ్యతగా మనం కూడా అందరికీ చెప్పి ఒకసారి ఇక్కడ విజిట్ చేసి చేయాలని ఒకసారి వాళ్ళు విజిట్ చేస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఏదన్నా స్టార్టింగ్ లో మనం చేయూతనివ్వాలా, తర్వాత అది మన పూర్తి స్థాయి వినోదాన్ని మనకు అనిపిస్తుంది అని చెప్పి తెలియదు. ఆ, ఆ, ఈ పర్మిషన్ ఎమ్మెల్యే గారు స్టార్టింగ్ లో రథసప్తమిలోని శ్రీకాకుళంలో పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నదండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం ప్లాన్ చేయడానికి మీకు ఏమైనా సపోర్ట్ చేస్తారని అడిగితే వెంటనే రామ్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ మళ్ళీ కలెక్టర్ గారికి తీసుకెళ్లి అప్రూవల్ అవి తీసుకొని అంతా కూడా సారే దగ్గర ఉండి మాకు చేయించారు. హెలిపోర్ట్ అండి, ఇది హెలి టూరిజం కోసం తయారు చేసిన సైట్. యాక్చువల్లీ ఇది అమ్యూజ్మెంట్ పార్క్ కోసం ఫస్ట్ మనం లీజ్ తీసుకొని దాన్ని, ఇది మెయిన్ పర్పస్ ఏదైతే ఉందో ఆ యాక్టివిటీ ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ఒక 11 months లోనే మనం సేమ్ ఏదైతే ఈ సైట్ దేనికైతే డిజైన్ చేశారో ఆ యాక్టివిటీ ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం హెలి టూరిజం కోసం. ఓకేనా, దీనికి 3,999 పర్ హెడ్ చార్జ్ చేస్తాము. 5 to 7 minutes టోటల్ ఏరియల్ వ్యూ ఉంటుంది. సిటీ అయినా లేకపోతే హోప్ ఐలాండ్ అయినా అన్ని వ్యూస్ అట్లా ఉంటాయి. దీనికి asquaregokarding.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లోని షెడ్యూల్ ఉంటుంది, ప్రైజింగ్ ఉంటుంది, డిస్కౌంట్స్ ఉంటాయి, అన్ని కూడా ఉంటాయి. దాంట్లోనే బుక్ చేసుకోవాలి. ఏదండి, ఎయిర్పోర్ట్ కోఆర్డినేషన్ అంతా కూడా డీజీసీఏ దగ్గర నుంచి డైరెక్ట్ గా పర్మిషన్ తీసుకొని తుంబి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసింది. స్టార్ట్ అదే అండి